హలో ఎవ్రీవన్. నా పేరు చాణక్య. 2010-11 బ్యాచ్ శ్రీ విజయ్ సాయి హై స్కూల్. నేను శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి నా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ప్రస్తుతం మేకర్స్ హైవ్ ఇన్నోవేషన్స్ అనే కంపెనీలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. చేతులు లేని వారి కోసం బ్రెయిన్తో కంట్రోల్ అయ్యే బయానిక్ హ్యాండ్ అంటే ఆర్టిఫిషియల్ హ్యాండ్ని ఇండియాలోనే మొదటిసారిగా మేము తయారు చేశాము. నెక్స్ట్ ఇయర్ మేము నడవలేని వారి కోసం బ్రెయిన్తో కంట్రోల్ అయ్యే వీల్ చైర్స్, చూడలేని వారి కోసం బయానిక్ ఐస్ని తయారు చేయాలి అనుకుంటున్నాం. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాక డిఫరెంట్ స్టేట్స్ నుండి టాప్ స్టూడెంట్స్తో ఎలా కంపీట్ అవ్వాలి అనే ఒక భయం ఉండేది. కానీ విజయ్ సాయి స్కూల్లో కండక్ట్ చేసే క్విజెస్ కానీ, మన సైన్స్ ఫేర్ ఈవెంట్స్, సబ్జెక్ట్ వైజ్ టాపర్స్కి ఇచ్చే అవార్డ్స్, ఐఐటి కోచింగ్ క్లాసెస్, ఇవన్నీ నాలో కాంపిటేటివ్ స్కిల్స్ నింపాయి. ఆ స్కిల్స్ నాకు ఇంజనీరింగ్లో 3 నేషనల్ లెవెల్ కాంపిటీషన్స్ ఇన్నోవేషన్ కాంటెక్స్లో ఫైనలిస్ట్గా అవార్డ్స్ రావడానికి చాలా యూజ్ అయ్యాయి. స్కూల్లో ఉన్నప్పుడు నేను కొన్నిసార్లు అనుకునేవాడిని, ఇన్ని యూనిట్ టెస్ట్లు పెడతారు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ప్రీ ఫైనల్ అని ఇన్ని ఎగ్జామ్స్ పెడతారు, స్ట్రిక్ట్గా ఉంది, ఇంగ్లీష్లో మాట్లాడమంటారు, టైంకి రాకపోతే పనిష్మెంట్ ఇస్తారు అని అనుకునేవాడిని. కానీ స్కూల్ అయ్యాక, నేను ఇంజనీరింగ్కి వచ్చాకే నాకు కూడా తెలిసింది లైఫ్లో డిసిప్లిన్, రైట్ ఏజ్లో మంచి మెంటరింగ్, మోటివేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది. స్కూల్లో ఒక క్లాస్ లీడర్గా ఈవెంట్స్కి యాంకరింగ్, లైక్ ఫేర్వెల్ పార్టీ కానీ వీటికి యాంకరింగ్గా ఉండే ఆపర్చునిటీ దొరికింది నాకు. సో స్కూల్ ఏజ్లోనే లీడర్షిప్ స్కిల్స్ రావడం వల్ల ఇంజనీరింగ్ వచ్చాక ఎవ్రీ ఇయర్ నేను ఒక 200 మెంబర్స్ని రోబోటిక్స్ మీద ట్రైన్ చేసేవాడిని. ఓన్గా బయటకు వెళ్ళి ఈవెంట్స్ కండక్ట్ చేసేవాడిని. సో విజయ్ సాయి స్కూల్లో చదవడం వల్ల నాలో క్రియేట్ అయిన ఈ కాంపిటేటివ్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ స్కిల్స్ నా ఫైనల్ ఇయర్ ప్లేస్మెంట్స్కి కూడా చాలా యూజ్ అయ్యాయి. ఇంజనీరింగ్ అయ్యేలోపు ఆల్మోస్ట్ 6 జాబ్ ఆఫర్స్ కూడా వచ్చాయి. స్కూల్లో, కాలేజ్లో నేర్చుకున్న ఆ స్కిల్స్ వల్లే ఇవాళ నేను ఒక కంపెనీలో 25 మెంబర్స్ ఉన్న టీమ్ని లీడ్ చేయగలుగుతున్నా. నేను మీకు కొన్ని చెప్పాలి అనుకుంటున్నా, లైక్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్. ఓకే, మార్క్స్ అనేవి డెఫినెట్గా ఇంపార్టెంట్ ఒక మంచి కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి అంటే. కానీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అంటే మీరు మంచి ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వాలి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, డెవలప్ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ ఎవ్రీ డే. అది మీరు మీ సబ్జెక్ట్ గురించి నేర్చుకుంటున్నారా, లైఫ్ గురించా, ఇంకోటా ఏదైనా పర్లేదు, బట్ జస్ట్ డెవలప్ దట్ హ్యాబిట్ ఆఫ్ లెర్నింగ్ సంథింగ్ ఎవ్రీ డే. థర్డ్ థింగ్, సెట్ స్మాల్ గోల్స్ ఫస్ట్. ఓకే, మరి పెద్ద పెద్ద గోల్స్ ఒకటేసారి పెట్టేసుకొని స్ట్రెస్ పెట్టుకోకుండా ఫస్ట్ చిన్న చిన్న గోల్స్ పెట్టుకోండి, చిన్న టార్గెట్స్ పెట్టుకోండి, వాటిని అచీవ్ చేసి దెన్ ఫోకస్ ఆన్ బిగ్గర్ టార్గెట్స్. ఓకే, బిగ్గర్ గోల్స్. ఫోర్త్ వన్, నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్, బట్ లెర్న్ సంథింగ్ గుడ్ ఫ్రమ్ అదర్స్. వేరే వాళ్ళలో కూడా మంచి క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, అలాంటివి తెలుసుకోండి తప్ప ఎప్పుడూ కంపేర్ చేసుకోకండి. యు ఆర్ యూనిక్ ఇన్ యువర్ వే. ఫిఫ్త్ థింగ్, రైట్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్స్ అనేవి మారుతూ ఉంటాయి. స్కూల్లో ఉన్నప్పుడు మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలి, కాలేజ్లో ఉన్నప్పుడు ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలి, జాబ్లో ఇంకోటి నేర్చుకోవాలి. కానీ రైట్ యాటిట్యూడ్, మైండ్ సెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ రైట్ యాటిట్యూడ్ అనేది ఇట్ కమ్స్ విత్ రైట్ డిసిప్లిన్ అండ్ రైట్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో లాస్ట్గా స్టూడెంట్స్కి అండ్ పేరెంట్స్కి ఒక చిన్న సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నా. అదేంటంటే, ఈ రోజులలో చదువు కావాలి అంటే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. కానీ రైట్ డిసిప్లిన్, మెంటరింగ్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ స్టూడెంట్. వెన్ ఐ సే ఓవరాల్ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, కాంపిటేటివ్ స్కిల్స్ కానీ, లీడర్షిప్ స్కిల్స్ కానీ, కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ఇలాంటివన్నీ చాలా తక్కువ స్కూల్స్లో దొరుకుతున్నాయి. అండ్ నాకు తెలిసి విజయ్ సాయి హై స్కూల్లో డెఫినెట్గా ఒక స్టూడెంట్కి కావాల్సిన ఓవరాల్ డెవలప్మెంట్ తప్పకుండా దొరుకుతుంది. Thank you. Hi, greetings to everyone. First of all, let me introduce myself. I am Ashish Bharadwaj. I was a student of Sri Vijay Sai High School from 2007 to 2010. Today, I have been given an opportunity to speak about how Sri Vijay Sai High School had an impact on my life. Firstly, as everyone knows, Sri Vijay Sai High School is very well known for the quality of education that is provided. This education was the foundation for my career. It helped me stand out in the crowd. Apart from the education, 3 more important qualities were introduced to me in our school. First is discipline. Our school is very well known for the discipline and conduct.
Every student who has passed out from Sri Vijay Sai High School can be easily identified based on their discipline and behavior. I can proudly say that the discipline which was taught to me in our school has helped me in my professional career and also in my personal life. It changed my way of thinking and also made me a better person. I can also say that discipline defines our lives. That means if you are disciplined in each and every aspect of your life, it will take you to newer heights. The second thing is respect towards an individual. In our school, I was taught that you have to respect and treat everyone equally. There should be no discrimination. Coming to the final point, the amount of charity and donations which are done by our school is very admirable. During my schooling days, I observed this and I have developed a quality of helping someone in need. So students, please try and make a habit of helping others. I still believe in these three qualities and follow them. They have helped me a lot in my life. From my personal experience, I want to share few points that will help you achieve your goals. First thing, be a student throughout your life. Keep learning, gain knowledge from all the different sources that are available. Second thing, there is no substitute for hard work. Keep working hard, you will reach your destination. Third thing, have patience in your life. Things will not go your way every time. So be patient, everything will fall in place. Finally, I want to conclude by congratulating Krishna Mohan sir for creating such a wonderful institution. I would encourage each and every student to fully utilize all the available facilities and infrastructure. Good afternoon, everybody. I am Dr. Rahim from Mayur Hospital, and I am నేను గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఫిజిషియన్గా పనిచేస్తున్నాను. నేను ఈ స్థాయికి రావడం అనేది కారణం అనేది నా బేసిక్ ఎడ్యుకేషన్. ఆ బేసిక్ ఎడ్యుకేషన్ బాగుంటేనే మనము పైకి వచ్చి మన కెరియర్ ఏ కెరియర్ కావాలో ఆ కెరియర్ని మనం సెలెక్ట్ చేసుకొని దానిలో ఎక్సెల్ చేయగలుగుతాం. అట్లనే చేయాలంటే దానికి తగ్గినట్టు డిసిప్లిన్, హార్డ్ వర్క్, దానికి తగ్గినట్టు మీకు కావాల్సిన టీచర్స్, అలాంటి టీచర్స్ ఆ హానెస్టీతో మీకు చదివించే టీచర్స్ కూడా కావాలి. దీని పరంగా నేను చెప్పుకోవాలంటే నాకు నచ్చిన స్కూలు శ్రీ విజయసాయి హై స్కూల్. దానికి మేనేజ్మెంట్ వచ్చేసి కృష్ణమోహన్ సార్. హీ డస్ ఎన్ ఎక్సలెంట్ జాబ్ ఎవ్రీ టైం. మేము చిన్నప్పుడున్నప్పుడు చాలా భయం మాకు కృష్ణమోహన్ సార్ అంటే, కానీ ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఆ సార్ అప్పుడు మాకు అట్లా ఆ డిసిప్లిన్లో ఉంచి మాకు ఆ చదువు ఇచ్చినందుకే మేము ఈరోజు ఈ కెరియర్కి ఈ స్థాయికి వచ్చినాం. లేకుంటే కృష్ణమోహన్ సార్ కానీ, ఆయనతో పాటు ఉన్న మల్లికార్జున సార్ కానీ, చక్రవర్తి సార్ కానీ, వాళ్ళు మన గోపాల్ సార్ కానీ, భార్య సార్ కానీ, భాషా సార్ కానీ, వీళ్ళందరూ ఉండే అప్పుడు. కాబట్టి మేము ఈరోజు ఈ స్థాయికి వచ్చి ఇప్పుడు ఈ సర్వీసెస్ ఈ బోధనకు అందిస్తున్నాం. కాబట్టి నా పరంగా అయితే నేను సెలెక్ట్ చేసుకోవాల్సిన స్కూల్ కంపల్సరీగా శ్రీ విజయసాయి హై స్కూల్, దట్టు బై కృష్ణమోహన్ సార్ ఉంటేనే మంచిది. ఆయన చేసే పని, ఆయన అందించే సర్వీసెస్ బోధన పిల్లలకి, ఆ స్టూడెంట్స్కి ఇచ్చే సర్వీసెస్ అవి అన్ఫర్గెటబుల్. యూ కాంట్ బై దెమ్, ప్రైస్లెస్. యూ కాంట్ బై దెమ్, అంతే. అది మన వచ్చే స్టూడెంట్స్ కూడా, ఇప్పుడు అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళు వాళ్ళ కెరియర్ని మంచిగా చేసుకోవాలా, వాళ్ళు కావాల్సిన ఫీల్డ్స్లో ఎక్సెల్ చేయాలంటే, వాళ్ళ బేసిక్ నాలెడ్జ్ బాగుండాలంటే వాళ్ళ సెలెక్ట్ చేసుకునే స్కూల్ కూడా అట్లా ఉండాలి. ఆ స్కూల్ని నేను వాళ్ళకి అడ్వైస్ చేసేదంటే, మీరు మంచి బెస్ట్ స్కూల్ సెలెక్ట్ చేసుకోండి. నా పరంగా అయితే ఆ బెస్ట్ స్కూల్ శ్రీ విజయసాయి హై స్కూల్. థ్యాంక్ యూ. Firstly, I would like to congratulate our principal and the entire SYS management to have made a significant mark in the present day's education system in our district. Personally, I had so much to learn from my school right from the childhood and to my present career. SYS has helped me in a many passing a clear path for me. The clear vision of our management and staff helped me to tackle any situation in any case. That's the very best thing. I am most thankful for my school.
When coming to discipline, every staff member puts in a lot of effort toward their student into their right path. Back then, being a student, I didn't realize the importance of the discipline and all, but growing up I understood that importance of the discipline. Everyone, my name is Raghavendra. I did my schooling in Vijay Sai High School. Vijay Sai High School taught me some of the important traits in life. The school has not only taught me the core subjects but also valuable time management skills, discipline, respecting the elders. When I was a kid, I did not understand the importance of these personal traits and wasn't sure why the school was insisting on discipline and time management. When I grow up now, I understood the importance in professional life. Apart from that, core technical skills that you need, you also need to manage the timing for a proper work-life balance. You also need to be disciplined not only in day-to-day activities but also in scheduling the meetings, communicating the agenda to key stakeholders. It is important that we need to develop these skills early in life, and I am fortunate that Vijay Sai High School has provided me insight on these qualities early in my schooling. In order to be successful in life in current changing environment, the best way is to do what you love most and give 100% of effort and on what you do. Good morning everyone. Firstly, Padabhivandanam to the principal, Sri Krishnamohan Sir Garu, and to all teaching and non-teaching staff of Sri Vijay Sai High School. I, B. Gangadhar Advocate, completed my 10th in the year 2000 from our school. For every student, the school is the place where a foundation is laid for his future. Sri Vijay Sai High School had also done it for me. The teachers of Sri Vijay Sai High School have molded me to success, and what all I am today is only because of my school. I shall always be grateful to this institution for its efforts. This school is even today blending its students to successful careers. And coming to the point of discipline of our school, during my school days, in this school, we were made to set up goals and to focus on it by studying hard, waking up early, etc. Then I used to feel that the teachers in the school are forcing me to do something which even I was not interested, and used to feel that if they do not show progress in the children, they would not be paid their salaries. Literally, not only I, my colleagues and my friends of our batch used to think like that. But now I realize that they were working hard for my future rather than their salaries and their incentives. And one thing, my message to the present upcoming students of my school and our school, Sri Vijay Sai High School, since now you are the students of Sri Vijay Sai High School, I would say just follow what your teachers say, and at a stage of your life, I promise you will realize the importance what your teachers have taught you. These are the steps through which you reach success one day. I can assure you that one day you will reach a success if you follow the guidelines of each and every teacher. Not only teachers, teaching staff and also the non-teaching staffs. We can learn, Respected principal sir, teachers and organizers of the event, a very good morning to one and all. And hello my dear friends, I am Ayrampudi Sayame, an alumnus of Sri Vijay Sai High School, and I am currently pursuing my bachelor's degree at IIT Dhanbad. Start with, out of 21 years of my life, I have spent 12 years
at SVS. That is approximately more than 50% of my life I've spent at SVS. I guess you could imagine what great role it would have played in shaping my life. So the man I am today, the character I have built today, the way I behave is because of the people at Sri Vijay Sai High School. The teachers at SVS made me realize the value of knowledge. And the management here made me realize the value of time. Even I think you guys have realized the value of time by now, if you are in SVS for 2 or 3 years. And last but not least, my friends. I got to know the value of relationships here. That is how important relationships are. That is how important it is to maintain the relationships. 10th క్లాస్లో 10th ఇంకా నోట్స్లు రాసేవాడిని కాదు. కామెంట్స్ ఎదుర్చేవాళ్ళు, కుట్టేవాళ్ళు కూడా. ఎగ్జామ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయమంటారు చూడండి, పక్కన A+B² ఇవన్నీ ఆల్జీబ్రా ఫార్ములాలు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు కదా పక్కన అన్ని మ్యాథ్స్లో. అది లేకపోతే మళ్ళీ మార్కులు కట్ చేసేస్తారు. అది కూడా చేసేవాడిని కాదు. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నేను బీటెక్లో ఒక్కొక్కరిని నోట్స్లు అడుక్కుంటున్నాను. అప్పుడు నోట్స్లు రాయలేదు, ఇప్పుడు రాయట్లేదు, అలవాట్లేదు. गुड मॉर्निंग ऑल. मेरा नाम जितेंद्र रांदर, मैं चार्टर्ड अकाउंटेंट हूँ. मैं पूना में प्रैक्टिस करता हूँ और मैं शकरनगर से है मेरा होम टाउन. मैंने मेरी पढ़ाई यहाँ पे ही की है. तो मैं आपको कुछ मेरे एजुकेशन के बारे में बताना चाहता हूँ, जो आपको कुछ उस बारे में पता चले. और मेरा सौभाग्य है कि श्री कृष्ण मोहन सर ने मुझे एक अपॉर्चुनिटी दी है कि कुछ मेरे बारे में या मेरे एजुकेशन ट्रैवल के बारे में आप सभी को कुछ बताऊं, ताकि आप सभी को कुछ पता चल पाए श्री एजुकेशन इंस्टीट्यूशन में जो मैंने एजुकेशन का किया है. तो मेरा एक बैकग्राउंड ऐसा है कि मेरे भाई साहब PS रांदर जो चार्टर्ड अकाउंटेंट है वो यहाँ पे प्रैक्टिस करते हैं निज़ामाबाद में, और मेरे 2 ब्रदर्स हैं जो बिज़नेस पे है, किराना शॉप उनका है एंड शुगर होलसेल वगैरह है जो बोधन में है. मैं आपको मेरा एजुकेशन के बारे में ऐसा बताना चाहता हूँ कि जब मैं फर्स्ट स्टैंडर्ड से लेके 7th स्टैंडर्ड तक था तो मैं एजुकेशन में काफ़ी प्योर था. उतना मेरा को कुछ आता नहीं था, पढ़ाई में मैं वीक ही था. तो मेरे पिताजी ने मुझे बोला कि भाई अभी तुम एजुकेशन डिसकंटिन्यू करो और डिसकंटिन्यू करके आप बिज़नेस में ज्वाइन हो जाओ. तो उस कारण अभी मैं जब 7th स्टैंडर्ड की एग्ज़ाम दिया था, जो कि बोर्ड एग्ज़ाम रहती थी, तो मैं पढ़ाई नहीं होने के कारण मैं पढ़ नहीं पाया. फिर पढ़ाई किया लेकिन मैं पास नहीं हो पाया. तो वैसे भी मुझे पढ़ाई में इंटरेस्ट कम था तो मैंने वो डिसकंटिन्यू कर दी. तो 7th के बाद में मैंने डिसकंटिन्यू करके एजुकेशन को ड्रॉप करके मैंने मेरा एंसेस्ट्रल बिज़नेस जो है मैंने ज्वाइन कर लिया था, ताकि मुझे आगे पढ़ाई में कुछ ना रह पाए. बट सब्सिक्वेंटली कुछ सालों के बाद, 2 साल के बाद मुझे जैसे मेरे भाई साहब चार्टर्ड अकाउंटेंट हैं PS रांदर, वहाँ पे एक क्लाइंट मीटिंग हुई थी जहाँ पे श्री कृष्ण मोहन सर और मेरे भाई घर पे आए थे. घर पे आए और वो वहाँ पे मिले थे. तो उन्होंने पूछा कि ये कौन है मेरे भाई साहब को. तो मेरे भाई साहब ने बोला ये मेरा भाई है जो अभी एजुकेशन ड्रॉप आउट कर दिया है और बिज़नेस पे है. तो फॉर्चुनेटली वहाँ पे श्री कृष्ण मोहन सर ने और IR चक्रवर्ती सर 2 थे. तो उन्होंने बोला मेरे भाई साहब को कि भाई इसको मेरे पास भेजो, मैं देखता हूँ ये क्या कर पाएगा. तो देन सडनली उन्होंने मुझे पूछा तो मैंने हाँ कर दिया. तो मैं बोला ठीक है चलो करते हैं. तो 2 साल मैंने डिसकंटिन्यू करने के बाद में जब मैं 10th स्टैंडर्ड में मैं वहाँ पे जब ज्वाइन करने का मुझे प्रपोजल कृष्ण मोहन सर ने बोला कि నువ్వు స్కూల్ రా, నేను చెప్తా ఏం చేయాలా. मैं बोला ओके सर चलता हूँ. तो
तो मैंने अगस्त में ज्वाइन किया। जनरली जब 10th स्टैंडर्ड के एजुकेशन होते हैं तो सब मई से ही प्रिपरेशन स्टार्ट हो जाता है, ताकि बहुत टफ रहता है, बोर्ड एग्ज़ाम रहता है। तो आई थॉट कि अभी मैं अगस्त में क्या करूँगा जाके, फिर भी अभी बोलने पे और डर के कारण मैं सोचा कि भाई चलो ठीक है, जाते तो है। तो मैंने भी काफ़ी जब ज्वाइन किया था तब रेगुलर नहीं था, काफ़ी इरेगुलरली स्टूडेंट में मैं और एक दिनेश जो फ़ोटो स्टूडियो वाला जो अभी नहीं है, वो जो हम लोग एक तो एजुकेशन में पुअर और दूसरा अटेंडेंस में पुअर, तो फिर सामने जब पढ़ाने वाले हैं तो वो भी कैसे पढ़ाए। लेकिन कृष्णमोहन सर और आई आर चक्रवर्ती सर ने मेरे को पास जो इंटरेस्ट लिया या जो मेरे को उन्होंने मोटिवेशन किया पढ़ाने के लिए, तो वो मुझे काफ़ी हेल्प किया। जहाँ पे मैं खुद जाता नहीं था, बट सर मुझे बोलते थे कि तेरे को आना ही है। तो उस तरीके से मैंने जो वो लिबर्टी एनकैश करी वहाँ पे, जो श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन में जो डिसिप्लिन रहता था, उसको डिसिप्लिन को ब्रेक करने वाले हम लोग थे। और ब्रेक करने के बाद में शुरू के 2 महीने हमको बहुत तकलीफ़ हुई, उनको भी तकलीफ़ हुई काफ़ी, बट ओवर ए पीरियड ऑफ टाइम जब सितंबर अक्टूबर आया तब भी हमको इंटरेस्ट आ गया कि भाई हमको कुछ पढ़ाई करना चाहिए, आगे बढ़ना है। देन फिर कृष्णमोहन सर और आई आर चक्रवर्ती सर ने काफ़ी इंटरेस्ट हम पे लिया, और सभी स्टूडेंट्स को जैसा रखते थे वो बोलते नहीं सब आ रहे तो तुमको भी आना है करके मुझे इतना उन्होंने मोटिवेट किया और मुझे इतना डिसिप्लिन में लेके आया। बिकॉज मैं जब बिजनेस में था 2 साल, उस टाइम पे मेरा डिसिप्लिन ही चला गया था कि भाई अभी एक ही काम था कि जाओ दुकान पे बैठो और काम करो, शाम को घर पे आ जाओ और चलते फिरते नजर आओ। लेकिन जब एजुकेशन में इतना डिसिप्लिन्ड और इतना हाईली एजुकेटेड स्टूडेंट्स जहाँ पे पढ़ाते हैं, सभी फर्स्ट स्टैंडर्ड, फर्स्ट रैंकर्स, फर्स्ट डिविजनल क्वालिफिकेशन, सब जो अच्छे पढ़ने वाले लोग हैं, वहाँ पे हमको एक अपॉर्चुनिटी सर ने दी, तो हमने भी उसको मेहनत किया। और सर के सपोर्ट से मैं फाइनली 10th क्लास मैंने पास करी बिकॉज ऑफ कृष्णमोहन सर एंड आई आर चक्रवर्ती सर और श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन में। उसके बाद में मैंने 10th स्टैंडर्ड में मुझे सभी में 37-40, बिकॉज जो कहीं नहीं था, जिसको कुछ नहीं आता था पिछले 10 सालों में, और सर ने मुझे 6 महीने में इतना बदल दिया। तो ये सब मोटिवेशन मेरे को श्री कृष्णमोहन सर और आई आर चक्रवर्ती सर से, एजुकेशन इंस्टीट्यूशन जो अब मैंने पढ़े हैं विजय साई में, उसकी वजह से मेरे को ये सब मिला है। और उसके बाद में 10+2 मैंने 11th और 12th भी विजय साई एजुकेशन इंस्टीट्यूशन में किया, जहाँ पे मैंने 40% मार्क्स से आया, फिर 10+2 में मैंने 60% अचीव किए, फिर ग्रेजुएशन में फिर मैंने चार्टर्ड अकाउंटेंसी ज्वाइन की, और 3.5 साल में मैं CA पास हो गया, जिसकी वजह से ये सब क्रेडिट्स जो मुझे जाते हैं ये ओनली श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन और श्री कृष्णमोहन सर और आई आर चक्रवर्ती सर ने जो डिसिप्लिन, जो मोटिवेशन, या जो उन्होंने एजुकेशन हमको सिखाया है कि भाई तुमको वीक स्टूडेंट को कैसे पढ़ना चाहिए, एक्सपर्ट स्टूडेंट को कैसे पढ़ना चाहिए, एजुकेटेड जिसका परफेक्ट है उसको कैसे करना चाहिए। उन्होंने सभी इतना मेहनत करके हर स्टूडेंट को उन्होंने ऐसा समझा है। तो डिस्ट्रिक्ट प्लेस पे या विलेजेस में अगर ऐसे श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन के जैसे अगर स्कूल्स हो, तो वहाँ पे जो बच्चे पढ़ते हैं उनको एक मोटिवेशन ऐसा आता है कि भाई चलो ठीक है, सिटी में जाना पढ़ना ज़रूरी नहीं है, अपन अपने घर पे अपने पेरेंट्स के साथ में, अपनी फैमिली के साथ में और रह के भी अगर ऐसी इंस्टीट्यूट रही तो हम लोग काफ़ी तक अचीव कर सकते हैं। सिर्फ ये नहीं है कि अपन सिटी में जाएंगे या कहीं मेट्रोपॉलिटन सिटी में जाएंगे और वहाँ पे पढ़ेंगे, उसकी वजह से ही हम लोग आगे बढ़ सकते हैं। वो जो मिसकंसेप्शन है वो बिल्कुल गलत है, जिसकी वजह से मैं बोलता हूँ। और मैं सर को ये रिक्वेस्ट करता हूँ कि श्री विजय साई एजुकेशन जैसे इंस्टीट्यूट और आप उसके ब्रांचेस वगैरह बढ़ाएं और सभी स्टूडेंट्स को जैसे मैं हूँ वैसे मोटिवेट करें। और मैं आपको एक और बात बोलना चाहता हूँ यहाँ पे कि श्री गंपा नागेश्वर राव सर, जो मुझे जानते नहीं होंगे बट मैं उनको बहुत अच्छे से जानता हूँ। जब मैं CA कर रहा था उस टाइम पे GMCS करके कोर्स रहता था, जहाँ पे हमको मोटिवेशन कैसे करना चाहिए, डिसिप्लिन्स वगैरह सब सिखाने का है, और कम्युनिकेशन स्किल्स जहाँ पे इम्प्रूव करने की बारी आती है, तो वहाँ पे हमको एक 25 डेज़ का कोर्स रहता है जो इंस्टीट्यूट प्रोवाइड करती है। तो वहाँ पे श्री गंपा नागेश्वर राव साहब से मैं फर्स्ट टाइम मैं वहाँ पे उनको देखा कि उनके मोटिवेशनल स्पीकिंग जो लैंग्वेज रहता, तो वो कैसे करना चाहिए, वो भी मैंने काफ़ी सीखा था उनसे। उस टाइम पे तो ड्यूरेशन काफ़ी कम था, 15 दिन के ड्यूरेशन में सर ने सिर्फ 2-3 सेशंस लिए थे, बिकॉज वो ऑलरेडी JV श्री राम करके वो जो थे उनके
25 डेज में उन्होंने उनको एक विजिटिंग फैकल्टी जैसा बुलाया था, जिसका अपॉर्चुनिटी हमको मिला। एंड आई एम वेरी थैंकफुल टू श्री गंपा नागेश्वर राव सर कि उन्होंने भी हमको थोड़ा सा उनके कुछ मोटिवेशन से हमको कुछ सिखाया, वेरी गुड, जो हम लोग आगे कुछ कर पाए। फाइनली मैं ये एक आपको बोलना चाहता हूँ कि ये जैसे श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन जो डिसिप्लिन एजुकेशन सिस्टम्स और जो पढ़ाने का जो टीचर्स है यहाँ के, इतने एक्सपर्ट टीचर्स है जो एक इंडिविजुअल केयर सभी का लेते हैं, ताकि स्टूडेंट कोई वीक हो या कोई अच्छा पढ़ने वाला हो उसको भी अच्छा प्रोत्साहित करके वो सबको आगे लेके चलते। एंड मैं आज चार्टर्ड अकाउंटेंट पूना में प्रैक्टिस करता हूँ, ताकि ये सब क्रेडिट्स जो है मेरे श्री कृष्ण मोहन सर और आईआर चक्रवर्ती सर जो श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन से जो मुझे मिले हैं। एंड आई एम वेरी वेरी थैंकफुल टू श्री कृष्ण मोहन सर, आईआर चक्रवर्ती सर एंड ऑल दी टीचर्स जो मेरे साथ में उन्होंने मुझे इतना मोटिवेशन किया है। काफ़ी सारे टीचर्स हैं जो मैं देख पाता हूँ, आज भी मिलता हूँ उनको जब स्कूल आता हूँ। अभी रिसेंटली एल्यूमिनी था हम लोगों का स्कूल का, तब भी मुझे सभी टीचर्स वगैरह मिले और मुझे बहुत खुशी हुई कि भाई मैं सबको मिल पा रहा हूँ आज की ये स्टेज पे जाने के लिए। धन्यवाद। एंड आई एम वेरी थैंकफुल टू ऑल फॉर लिसनिंग टू मी। थैंक यू कृष्णमोहन सर एंड थैंक यू एजुकेशन इंस्टीट्यूट। आई वुड लाइक टू फर्दर ऐड कि जैसा मैंने आपको बताया कि मेरे भाई साहब चार्टर्ड अकाउंटेंट है PS रांदर, तो मैं एक आपको और बताना चाहता हूँ कि मैं श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन में हमारी फैमिली में से और 2 चार्टर्ड अकाउंटेंट नवीन रांदर एंड नितिन रांदर जो कि अभी पूना में प्रैक्टिस करते हैं, वो भी साथ में मेरे, वो भी श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन के ही प्रोडक्ट्स है। एंड सूरज रांदर, गोकुल रांधर, मोहित रांधर, ये सब लोग अभी जितने भी हमारे फैमिली में जो मेल मेंबर्स फीमेल मेंबर्स या जो भी फैमिली मेंबर्स है, वो सभी श्री विजय साई एजुकेशन इंस्टीट्यूशन से ही पास आउट होके आज सभी जगह पे, कोई हैदराबाद में है, कोई निज़ामाबाद में है, कोई पूना में है, वो सब लोग। My piece of advice for the younger generation would be, believe in yourself. All of us are different in each other. All the fragrances are different. All the flowers will be different. Hence, do not compare yourself with anyone. Don't get into the peer pressure. Try to think about what is your inner quality. How different are you? Definitely all of us have been gifted very differently in our own skills and developments. You have to identify that one skill which you are good in and develop it. That's where you can master it. Hence, don't get into the run of, perceiving in a crowded manner. See where your ability is and perceive that ability is what I would say. And I have another advice, especially for the younger generations and the girls. We've been hearing about empowerment, girl empowerment, and all of that, right? I have a small say on that, where I would like to say that do not wait for someone to come and help you and empower you. By saying this, I mean that having empowerment, feeling empowered by within, it has to come within. No one can give it to you. Okay, so please do remember that do not wait for someone to empower you. Bring that from within yourself. Lastly, I would like to thank Mr. Krishnamohan Garu for giving me such a good opportunity to speak my voice out with all the younger generation. And I must say in this context that he has a dynamic personality and always thinks about the goodwill of the younger generation. అందరికీ నమస్కారం. హాయ్ విజయసాయి స్టూడెంట్స్, నా పేరు డాక్టర్ నిఖిల్ పాఠక్. నేను విజయసాయిలోంచి 2005లో పాస్అవుట్ అయ్యాను. నేను ఇప్పుడు తైవాన్లో ఒక రీసెర్చ్ సైంటిస్ట్ లాగా పనిచేస్తున్నాను. నా వర్క్ కోవిడ్-19 మరియు రకరకాలమైన వైరస్కి సంబంధించిన డిసీజెస్ మీద మందులు కనుక్కోవడం, న్యూ డ్రగ్ డిస్కవర్ చేయడం, ఇది నా పని. ఇవాళ నేను మీతో కొన్ని ఫ్యాక్ట్స్ ఇంకా విజయసాయి స్కూల్ గురించి నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఐ వాంటెడ్ టు షేర్ ఇస్ దట్ నేను విజయసాయి స్కూల్లో ఉన్నప్పుడు నన్ను మా బయాలజీ టీచర్ అడిగిందండి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏంటి అంటే, నిఖిల్ నువ్వేమవ్వాలనుకుంటున్నావు జీవితంలో, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్
అప్పుడు నేను బాగా ఆలోచించి చెప్పాను, టీచర్, ఐ వాంట్ టు బికమ్ అ సైంటిస్ట్. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ నౌ హియర్ ఆల్రెడీ అ సైంటిస్ట్. సో విజయసాయి స్కూల్లో ఏముంది, ఇదే ఒక స్టూడెంట్ తన డ్రీమ్ రియలైజ్ చేసుకోగలిగాడంటే దానికోసం విజయసాయి స్కూల్ ఏం ప్రొవైడ్ చేస్తుంది మనకి, ఇది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఈజ్ ద ఫ్యాకల్టీ అండ్ ద స్టాఫ్, ద టీచర్స్ ఇన్ విజయసాయి. విజయసాయి స్కూల్లో మనం నేర్చుకున్న బేసిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఇవన్నీ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ స్ట్రాంగ్ బేసిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ లైఫ్లో ముందుకెళ్ళాలంటే. టుడే నా బేసిక్స్ అన్నీ స్ట్రాంగ్ ఉన్నాయి. నేను ఈ రీసెంట్లోని టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్. నెంబర్ 2, విజయసాయి స్కూల్లో చదివే కీ ఈవెంట్స్ అండి. క్విజ్ కానీ, డిబేట్ కానీ, మనం ఏదైతే ఉంటుందో మన ఫ్రెండ్స్తో మనం డిబేట్ చేస్తుంటాం టీమ్స్లో. అప్పుడు ఏమవుతుందంటే మనం కొంచెం క్రిటికల్ థింకింగ్ చేస్తామన్నమాట, లాజికల్ థింకింగ్. ఈ లాజికల్ థింకింగ్ అనేది మీకు లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ పార్టిసిపేట్ ఇన్ సచ్ ఈవెంట్స్ అండ్ గెయిన్ దిస్ క్రిటికల్ థింకింగ్. ఫ్యూచర్లో మీరు పెద్ద పెద్ద మనుషులను కలవాలన్నా, మీ బాసెస్తో మాట్లాడాలన్నా, ఫారినర్స్తో మాట్లాడాలన్నా, ఈ క్రిటికల్ లాజికల్ థింకింగ్ ఏదైతే ఉందో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నెంబర్ 3 అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ డిసిప్లిన్. నేను మీలాగా స్టూడెంట్లో ఉన్నాను, నాకు విజయసాయిలో డిసిప్లిన్ అంటే ఏంట్రా, ఇన్ని రూల్స్ ఉంటాయి, అసలు ఫ్రీడమ్ లేదు, మనం ఏం కావాలంటే చేసుకోలేము అని నాకు అనిపించేది. కానీ లైఫ్లో స్లోగా నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది, డిసిప్లిన్ అంటే ఏంటి, జస్ట్ డూయింగ్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం, అంతే. ఏం లేదు, నథింగ్ టు డూ విత్ ఫ్రీడమ్, జస్ట్ దిస్, డూయింగ్ ద రైట్ థింగ్ ఎట్ రైట్ టైం. మీరు ఎప్పుడైతే ఇది నేర్చుకుంటారో జీవితంలో యూ విల్ డూ ద రైట్ థింగ్ ఎట్ ద రైట్ టైం. అందుకే యూ ఫాలో దిస్ లైఫ్ స్టైల్ ఆఫ్ విజయసాయి ఆఫ్ డిసిప్లిన్ అండ్ యూ విల్ డెఫినెట్లీ సక్సెడ్ ఇన్ లైఫ్. అలాగే మా స్టూడెంట్స్కి, మా యంగ్ పీపుల్కి నాకు కొన్ని సజెషన్స్ ఉన్నాయి. ఓకే, మీరు స్కూల్లో ఉన్నప్పుడు, విజయసాయిలో చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా ఫోకస్ చేయండి. నెంబర్ 1 అండి, హ్యావ్ అ డ్రీమ్. ఓకే, వాట్ డూ యూ వాంట్ లైఫ్, థింక్ అబౌట్ ఇట్ and make the dream big. Think something big, try something new. Okay, number 2, once you have the dream, okay, work hard to achieve your goal. Sincerely work cheyalandi. Exam lo cheat chesinattu life lo cheat cheyalemandi. There is no shortcuts in life. Work hard to achieve your dream. And number 3, most important, believe in yourself. Yes, nenu cheyagalanu. Of course na dream big, kani I have the confidence, I have the right resources, విజయసాయి స్కూల్ మోటివేషన్ ఉంది, తప్పకుండా చేయగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలండి. తెచ్చుకోండి కాన్ఫిడెన్స్. ఓకే, అఫ్ కోర్స్ నన్నే చూడండి. వన్స్ ఐ వాజ్ అ స్టూడెంట్, ఐ థాట్ ఐ కుడ్ డూ. టుడే ఐఎమ్ హియర్, ఐ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఓకే, సో టుడే ఆన్ యువర్ గ్రాడ్యుయేషన్ డే ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ యువర్ లైఫ్. కీప్ ఫైటింగ్. జై హింద్, బాయ్ బాయ్. Hi friends, how are you? This is Captain Shravan. I work at Foothill Aircraft Charter Company based in Los Angeles, California. I have over 7,500 hours of experience with multiple aircrafts. I hold commercial pilot license, flight instructor, aircraft maintenance engineer, aircraft dispatcher. I'm an aviation enthusiastic, so that's why I wanted to get as many licenses I can in aviation. And I've been in this industry for the past 13 years. I passed out in 2005 from Sri Vijayasai High School. That's where when I really got motivated to become an aircraft pilot. Initially I got motivated to become an Air Force pilot, but due to some personal issues with the family and all, they didn't let me go to Air Force. So I has been little enthusiastic, so that's why I wanted to be something in aviation industry. So I forced my father, at least I will join in civil one, which is a commercial aircraft. So there after some struggle, he agreed. So finally I got to do. Hello everyone, this is Deepthi, 2014-15 batch, Sri Vijayasai High School. I have studied my BTech from NIT Allahabad. I'm now working in Myntra. Previously I EXL work చేసేదాన్ని. Recently I've switched to Myntra. So this is all about me, and
coming to what Vijay Sai in my life, so I have spent almost half of my life at Vijay Sai High School. Like from my KG to 10th, I have been there, and it is one of the biggest pillars, and it has given me the foundation for discipline in my life, and be it extracurricular activities, be it education, be it discipline, be it the punctuality, which is the most important thing every one of us has to learn. These are all the things I have learned at Vijay Sai. సో ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ నా లైఫ్లో జరిగింది చెప్దాం అనుకుంటున్నాను. మేము 10th ఉన్నప్పుడు 9th 10th ఉన్నప్పుడు మాకు ఐఐటి క్లాసెస్ జరిగేవి. సో రామరెడ్డి సార్ మాకు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు. మేము రామరెడ్డి సార్ అలా నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. బట్ రామరెడ్డి సార్ మాకన్నా ముందు క్లాస్కి వెళ్ళిపోయినా కూడా 8కి రామరెడ్డి సార్ క్లాస్ అంటే మేము 8:01కి వెళ్ళినా కూడా మమ్మల్ని రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పటికీ అంతే రామరెడ్డి సార్. సో దానివల్ల వీ డెంట్ నో, అరే 1 minute లేట్ వస్తే ఏమయ్యేది, సార్ అలౌ చేసేవాళ్ళు కాదేంటి అని అప్పుడు అనుకునేవాళ్ళం. బట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్, హౌ హీ వాల్యూస్ టైమ్ అనేది వీ షుడ్ ఆల్ హ్యావ్ టు లెర్న్, అండ్ దాట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ లెర్న్ నౌ. ఇప్పుడు నేను 1 minute మీటింగ్కి లేట్ అటెండ్ అయితే ఇట్ ఈస్ ద మోస్ట్, అంటే 1 minute మీటింగ్కి లేట్ అటెండ్ అవుతే దే వోంట్ అలౌ అస్. 1 minute ప్రెజెంటేషన్కి లేట్ అయిపోతే ఇట్ కాస్ట్స్ వే టూ మచ్. 1 minute ఇంటర్వ్యూకి లేట్ అయిపోతే ఆ ఇంటర్వ్యూ రాదు, మనకి ఇంప్రెషన్ పోతుంది. సో ఇంపార్టెన్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్, ఎవ్రీ స్మాల్ థింగ్ అనేది నాకు విజయ్ సాయిలోనే నేను నేర్చుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వాట్ ద డిసిప్లిన్ అండ్ ద పంక్చువాలిటీ ఆర్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ డెవలప్డ్ త్రూ టైమ్ ఫ్రమ్ మై స్కూల్. అండ్ వన్ మోర్ సజెషన్ ఐ హ్యావ్ టు గివ్ టు ఆల్ ది స్టూడెంట్స్ అవుట్ దేర్, సిట్టింగ్ అవుట్ దేర్, అదేంటంటే there are two things which you have to develop apart from your discipline and education. That is stage fear and communication skills. One thing you have to keep aside is stage fear. One thing you have to carry along with you is communication skills. నేను చిన్నప్పుడు when I was in my 9th and 10th నేను యాంకరింగ్ చేశాను. యాన్యువల్ డే ఇప్పుడు మీకు జరుగుతున్నట్టే అప్పుడు మాకు ఉండేది. I have hosted the function with Sri Raman sir. He has guided us. All the guidance and the experience which we had at that time had made me talk and lose all my stage fear and improve my communication skills. And it is the reason why ఇప్పుడు నాకు 4 companiesలో I have the job offers like JP Morgan, Myntra, Deloitte and Citibank. మంచి కంపెనీస్లో నాకు జాబ్ ఆఫర్స్ వచ్చాయి because I don't have the stage fear to talk. That is what I have learned from my school. అండ్ ఇప్పుడు మీకున్న ఆపర్చునిటీస్కి మాకన్నా ఎక్కువ టాస్క్స్ మీకు చెప్తున్నారు. లైక్ యూ హ్యావ్ ఆల్ ద మాక్ అసెంబ్లీస్ అవ్వనివ్వండి, సైన్స్ ఫేర్స్ అవ్వనివ్వండి, ప్రొజెక్షన్స్తో క్లాసెస్ అవ్వనివ్వండి, హిందీ డే, సైన్స్ డే, ఎనీథింగ్ విచ్ థాట్ ఆఫ్ ద డే ఆర్ వేరియస్ కాంపిటీషన్స్ విచ్ పీపుల్ మీ స్కూల్ కండక్ట్ చేసేవన్నీ మీ కమ్యూనికేషన్ స్కిల్స్ హెల్ప్ చేసుకోవడానికి మీకు చాలా యూజ్ అవుతాయి. మేము మాకున్న రిసోర్సెస్తోనే అంత నేర్చుకుంటే మీరు ఇప్పుడున్న రిసోర్సెస్తో ఇంకెన్ని నేర్చుకోగలరు? ఇట్స్ జస్ట్ దాట్ యూ కెన్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, మేక్ గుడ్ ఫ్రెండ్స్, బీ డిసిప్లిన్డ్, ఎంజాయ్ యువర్ స్కూల్ లైఫ్ అండ్ డోంట్ వేస్ట్ టైమ్. చెరిష్ ఆల్ ది స్కూల్ మెమరీస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. నమస్కారం సార్. నమస్కారం సార్ ప్రిన్సిపల్ సార్. నమస్కారం చక్రవర్తి సార్, అందరూ స్టాఫ్, టోటల్ విజయసాయి స్టాఫ్ గారు అందరికీ నమస్కారం సార్. నా పేరు విజయరామరాజు. నేను 2003లో విజయసాయికి వచ్చాను సార్, 8th క్లాస్లో. అప్పటి నుండి 10th వరకు చదివాను సార్ అక్కడ 2007. మొదటగా నేను మా అన్నయ్య ఇద్దరం 2003లో వచ్చాను సార్. అప్పుడు మాకు ఆ డిసిప్లిన్ మేము తట్టుకోలేకపోయాం. నేను 2 times హాస్టల్ నుండి ఎస్కేప్ అయ్యాను సార్. అప్పుడు మా అన్న కూడా అంతే, మేము తట్టుకోలేకపోయాం. నారాయణ సార్ హాస్టల్ వార్డెన్ ఇన్ఛార్జ్ నారాయణ సార్ ఉంటుండి, వారు చూస్తేనే నాకు చాలా భయం వేస్తుండే. మేము అప్పుడు అలా వెళ్ళిపోయాము. కానీ తర్వాత మా మదర్ ఫాదర్ అయినా ఫోర్స్ చేసి, అంటే వాళ్ళకు చదువునే చాలా ఇంట్రెస్ట్ మా అమ్మ నాన్నకు. మా నాన్న అప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఉండే. వాళ్ళు ఎంతైనా సరే చదవాలి, ఇక్కడనే చదవాలని చెప్పి పట్టుబట్టి, మా నాన్నకంత స్తోమత లేకున్నా కానీ డబ్బుల విషయంలో అయినా బేర్ చేసుకుని అక్కడే చదివించారు. మేము అప్పుడు ఆ డిసిప్లిన్ చాలా తక్కువ అంచనా వేశాము. మేము ఇదేంటి చాలా తిట్టుకున్నాం.
అరే ఊరికి సతాస్తారేంటి, చదువు చదువు చూడొద్దు, మాట్లాడొద్దు, మార్నింగ్ ఇంత టైం లేవాలి, అవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటుండే. కానీ మేము అది ఫేస్ చేసి అప్పుడు సార్లు కూడా కొట్టేవాళ్ళు, ఎంత కొట్టేవాళ్ళని ఆ కొట్టేదాన్ని కూడా మా మదర్ ఫాదర్ కూడా ఎవరు అడ్డు చెప్పకపోతుండే, వాళ్ళు మీ మంచి కోసమే కొడుతున్నారు కదా అని. కానీ అప్పుడు దాన్ని ఫేస్ చేయడం వల్లనే నాకు ఇప్పుడు ఈ టైంలో నేను ఈ జాబ్ కొట్టడానికి మెయిన్ కారణం విజయసాయి సార్, మన విజయసాయి స్కూలే. నాకు అప్పుడు చదివిన చదువు ఇప్పటికీ నోటి మీద గుర్తుంది సార్. నాకు ఆ చదువుని మర్చిపోలేను. నేను ఈ జాబ్ వచ్చిన తర్వాత కూడా నేను అప్పుడు గుర్తు చేసుకున్నాను సార్. నాకు విజయసాయి పెట్టిన దీక్షనే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ రావడం. ఎందుకంటే క్రమశిక్షణకు మారు పేరు మన విజయసాయి. ఆ డిసిప్లిన్ అనేది నేను అసలు మర్చిపోలేను సార్. దానివల్లనే ఇది వచ్చింది. అందులో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్లో కూడా నేను ఆ డిసిప్లిన్ నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. నేను అప్పుడు చాలా ఒక మాట అనుకునేవాను సార్, మన సార్ ఏంటి ఓకే సార్ తిడతాడు, క్రిటిసైజ్ చేస్తాడు, కృష్ణమోహన్ సార్ ఎంత చదివినది, కానీ నాకు అప్పుడు అర్థం కాలేదు సార్. నేను ఎంతెంత చదువుతుండే సార్ నన్ను అంతంత క్రిటిసైజ్ చేస్తుండే, కావాలని నన్ను లేపి అడుగుతుండే. కానీ నాకు అంటే మన దాంట్లో ఉన్న కసిని లేపడానికి సార్ ఎంతో ట్రై చేస్తుండే. అంటే తిడితే ఇది ఇంకా చదువుతాడు, ఇంత చదువుతాడు. సో ఎట్లా నేను చదివి సార్ నాకు అప్పుడు 600కి 545 మార్క్స్ వచ్చినాయి సార్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో. అప్పుడు నాకు ప్రతిభ అవార్డు కూడా వచ్చింది సార్ 2007 10th క్లాస్ బ్యాచ్లో ఇంగ్లీష్ మీడియంలో. అలాగే మా అన్నయ్య కూడా సార్ 484 వచ్చాయి సార్ 10th క్లాస్లో ఎట్ లాస్ట్. అదంతా కూడా మీ దయ వల్లనే సార్. విజయసాయి ఉండడం వల్లే మేము అంత మార్కులు సాధించాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే